రేఖా, ఎలా ఉన్నావు? రాఘవా, నువ్వు చూసావా? నువ్విదంతా చూసావా? ఈనాటి సంచలన వార్త. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాఘవ్ సూర్యవంశీ భార్య హోటల్ మూన్ షైన్ గదిలో ఎవరో పరాయి మగాడితో ఉన్నట్టు తెలిసింది. మరొక విషయం ఏంటంటే రాఘవ్ సూర్యవంశీ బిజినెస్ లో ఎంత బిజీ అయిపోయారంటే ఆయన తన భార్యకు అసలు సమయం కేటాయించలేకపోతున్నారు. వీళ్ళందరినీ నేను ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తాను. రాఘవ్, అలాంటి పనులేం చేయకు. పరువు నష్టం కేసు నిలవాలంటే మన దగ్గర సాక్ష్యం ఉండాలి. ఈ వీడియోని ఎవరో మ్యానిపులేట్ చేశారు. ఇది మనందరికీ బాగా తెలుసు. అలా ఏం జరగలేదు నాన్నా. బాబాయ్ గారు చెప్పేది నిజమే రాఘవ్. క్షమించు రేఖ, నువ్వు చూసావా? మళ్ళీ ఒకసారి నీ కారణంగా సూర్యవంశీ కుటుంబ పరువు మీద బురద జల్లబడింది. అలాగే తెలుసో తెలియకో నువ్వు మా మోకానికి మసి పూసేశావు. శైలజ గారు, దీనికి మీరు రేఖని ఎలా తప్పు పట్టగలరు? మరి ఎవరిని తప్పు పట్టాలి? ఒకవేళ ఇది కుట్రే అయితే తనసలు ఎంతమంది శత్రువులు ఏర్పరచుకుంది? నాకసలు అర్థం కావడం లేదు. విషయం ఏంటంటే రేఖ ఏదైనా నార్మల్ జాబే చేసుకోవచ్చు కదా. ఏదో టీచర్ జాబ్ అయినా, లేక ప్రపంచాన్ని మార్చాలి, జనాలకి సహాయం చేయాలి అనుకున్నప్పుడు తను వేరే సమాజ సేవ ఏదైనా చేయొచ్చు కదా. లేదు, నా రేఖ జెండా పాతేయాలి, శత్రువులని పెంచుకోవాలి. ఒక పరాయి మగవాడితో ఎందుకింత స్నేహంగా ఉండడం? అందుకే ప్రపంచం మన కుటుంబం గురించే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతోంది. వాళ్ళకి అవకాశం దొరికితే ఏదైనా మాట్లాడతారు కదా. చాలా అత్తయ్య, ప్లీజ్, చాలా ఎక్కువైపోయింది. నాకు తెలుసు, నీకు కొంచెం కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నా మాటలు కఠినంగానే ఉంటాయి. కానీ ఏం చేయను నాన్న, నిజం చేదుగానే ఉంటుంది కదా. అయినా కూడా నేనివన్నీ అనటానికి ఏమి ఇష్టపడ్డం లేదు. ముగ్గురులో నాకు రేఖ అంటేనే చాలా ఇష్టం. కానీ అక్కడ ఏదైతే జరిగిందో అదంతా మన కళ్ళ ముందే జరిగింది కదా. అండ్ ఇందులో నీ తప్పు కూడా కొంచెం ఉంది. భర్తగా నువ్వు నీ భార్యకి నచ్చ చెప్పుకొని ఉండాల్సింది. సూర్యవంశీ కుటుంబానికి ఒక గౌరవం ఉంది. ఊళ్ళో మనం అంటే ఒక ప్రతిష్ఠ ఉంది. తను చేసిన ఒక తప్పు కారణంగా మన పేరుకి మచ్చపడిపోయింది. నువ్వు చూసావు కదా నాన్న, నేను జీవితం మొత్తం ఇదే ప్రయత్నం చేశాను. మన కుటుంబానికి ఏ రకంగానూ చెడ్డ పేరు రాకూడదు, ఎవరు మనల్ని వేలెత్తి చూపించకూడదు అని. కానీ ఈ రోజు తను చేసిన పని వల్ల నాకు అర్థం కావడం లేదు. అసలు మన కుటుంబం పరువు మర్యాద సంగతి నేను ఎలా పూడ్చాలి అని. ఈ రోజు వరకు నాకెప్పుడు ఇంత నిస్సహాయంగా, బాధగా అసలు అనిపించలేదు. రేఖా, ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు. నువ్వే స్వయంగా ఒక రిపోర్టర్వి. నువ్వు టీవీ ఛానల్లో పనిచేస్తున్నావు. నీకు తెలుసు జనాలకి నీ స్టోరీ మీద ఎప్పటి వరకు ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఇంకో న్యూస్ దొరికే వరకు మాత్రమే. నీకు అర్థమవుతుందా? రేఖ, ఆగు. రాగా, ఇలాంటి టైంలో నువ్వు రేఖతోనే ఉండు. తనని బలహీనపడనివ్వకు. బిగ్ కో సిస్టర్, మన కిటీ పార్టీస్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుందాం. లేదంటే పార్టీలో బిగ్ మౌత్ ఉండే లేడీస్ తంబోలకి బదులు మన పరుగుతో ఆడుకుంటారు. 1 by 1, 2 by 2 సూర్యవంశీ కోడలు చీకటి కార్యాలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దివ్య? ఒక్కసారైనా కాస్త ఆలోచించి మాట్లాడు. మనం రేఖకి అండగా నిలబడాలి, టాంట్ చేయకూడదు. బబ్లీ, ప్లీజ్ నా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపో. నేను ఆల్రెడీ చాలా ఇరిటేట్ గా ఉన్నాను, నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు. నువ్వు రాఘవ్ సూర్యవంశీ చెల్లివా? గ్రేట్, ఇప్పుడు తెలిసిపోయింది కదా. ప్లీజ్ నువ్వు నా రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపో. నాకు ఆల్రెడీ చాలా హెడ్ గా ఉంది. అరే, నేను నీకు తల నొక్కుతానండు. అయితే నువ్వు నా బాస్వి కదా,
నాకు అస్సలు తెలీదు. నువ్వు సూర్యవంశీ చెల్లెలివి అన్నప్పుడు నేనింకా నువ్వు ఎవరో ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఇంటి అమ్మాయివి అనుకున్నాం. పాపం ఇంటి ఖర్చులకు కూడా ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను. ఇంకా నాకేం డబ్బులు ఇస్తారులే అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా నువ్వు రాఘవ్ సూర్యవంశీ చెల్లెలివి అని. సో నీకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నందుకు బదులుగా నేను నీ దగ్గర నుంచి ఇంత తక్కువ డబ్బెలా తీసుకోగలను? అందుకే నేను నా ధర పెంచేశాను. ఇప్పుడు నాకు నీ నుంచి 30 లక్షలు కావాలి. ఏంటి నీకు నీకు అసలు మతుందా? అసలు ఇదేం ఫ్రాడ్? ఫ్రాడ్ నువ్వు నీ భర్తకు చేస్తున్నావు. అరే నా బిడ్డ మీద నీది అని ముద్ర వేసి అతని చేతిలో పెట్టబోతున్నావు. దాన్ని ఫ్రాడ్ అంటారు. నేనేదో ఊరికే నా వాటా డబ్బులు అడుగుతున్నాను అంతే. సరే విను, మీ వదిన తనేం చెయ్యలేదు కూడా. అయినా ఎంత పెద్ద గొడవ అయిపోయిందో. ఇక నువ్వే ఆలోచించు. టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి తెలిసిపోయిందనుకో రాఘవ్ సూర్యవంశీ అంత పెద్ద మనిషి చెల్లి ఒక పిల్లల దొంగ అంటే అప్పుడు ఎలా ఉంటుంది? పెద్ద న్యూస్ అయిపోతుంది కదా. బబ్లీ నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నన్ను చూడు, ఒకసారి నన్ను చూడు, ఈ ఇంటి వాళ్ళకం చూడు. నా దగ్గర అంత డబ్బు ఉంటుందని నిజంగా అనిపిస్తుందా? అరే 20 లక్షలు కూడా నేను ఎంతో కష్టపడి తెచ్చాను తెలుసా? అరే ఇంకొంచెం ఎక్కువ కష్టపడు అంతే కదా. లేదంటే నీ దగ్గర ఉన్నాడు కదా అంత డబ్బు నా అన్నయ్య, తననే డబ్బులు అడుగు. లేదంటే దొంగతనం చేయి, లేదంటే ముష్టెత్తుకో, ఏదో ఒకటి చేసుకో. కానీ నాకు నీ నుంచి ఇప్పుడు ఇంకొక 10 లక్షలు కావాలి అంతే. బబ్లీ ఇదంతా అంత ఈజీ కాదు. నేను మా అన్నయ్యని అస్సలు డబ్బులు అడగలేను. ఎందుకంటే ధ్రువ్కి అస్సలు నచ్చదు. నేను ఇదంతా ధ్రువ్ కోసమే చేస్తున్నాను కదా. అయినా పోనీలే అనుకుందాం. నేను ఇప్పుడు డబ్బులు అడిగినా సరే అందరూ ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా? మన సీక్రెట్ అంతా బయటపడిపోతుంది. ఊన్స్ ముందు నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు కడుపుతో లేవు, కానీ నేను నిజంగానే కడుపుతో ఉన్నాను. నేను మందులు వేసుకోకూడదు కాబట్టి ప్లీజ్ నాకు తలనొప్పి తెప్పించుకు. నాకు నీ నుంచి ఇంకొక 10 లక్షలు కావాలి అంతే, కావాలి అంతే. లేదంటే నేను ఇంకా నా ప్లాన్ బి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్ బి ఏంటి? ఊన్స్ నువ్వు నిజంగా ఇంత మైకురాలివా? నీకేం తెలీదా నేను తర్వాత ఏం చేయబోతున్నానో? ఏం పర్వాలేదు. సరే ఓకే ఫైన్. నేను నీకు ఇంకొక 10 లక్షలు ఇస్తానులే, కానీ ఒక్క షరతు మీద. నువ్వు బిడ్డని నా చేతిలో పెడతావు కదా, అప్పుడు ఇస్తాను. సరే సరే, నీ షరతు నాకు ఓకే. అబ్బా 10 లక్షలు వస్తాయి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వదిలేండి, నేను చేసుకుంటాను. ఈ సామాన్లన్నీ ప్యాక్ అయింది కూడా నా కారణంగానే కదా రేఖ. అందుకే దీన్ని అన్ప్యాక్ చేయాల్సింది కూడా నేనే కదా. అయితే మీరు ప్యాకింగ్ని అలాగే ఉండనివ్వండి. ఎవరికి తెలుసు నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుందో. ఇప్పుడొచ్చిన ఈ తుఫానుకి నేనే కారణం కదా. నా కారణంగానే జనం మీ పేరు మీద, మీ పరువు మీద బురద చల్లుతున్నారు ఇప్పుడు. పిన్ని గారు చెప్పేది కూడా నిజమే కదా. రేఖ, ఇంటి పరువు విషయానికి వస్తే అత్తయ్య కొంచెం ఎమోషనల్గానే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆవిడ మాటలను మనసుకు తీసుకోకు. అండ్ నువ్వు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడమే పెద్ద తప్పు. ఏంటి? అవును, ఆ కార్నర్ చూస్తున్నావు రేఖ? నేను చూశాను. అన్నీ చల్లా చెదురుగా ఎలా పడేశారో మీరు. నేను నా కోసం పడుకోవడానికి ఒక చిన్న ప్లేస్ రెడీ చేసుకున్నాను. ఎందుకు? ఇప్పుడు మీతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా.